చేతిల పవర్ లేకపోతే రాజకీయం ఎంత సప్పగుంటదో ఇప్పుడు బీఆర్ఎస్ కు తెలిసినట్టుంది. అందుకే మళ్ళా పార్టీని లేపాలే అనే ప్లాన్లు ప్రిపేర్ చేస్తుండ్రు బీఆర్ఎస్ లీడర్లు. ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేపిస్తందుకు సర్కార్ మీద ప్రెషర్ పెట్టేందుకు తయారైతుందంట బీఆర్ఎస్ పార్టీ. జోష్ మీదున్న కాంగ్రెస్ ను ఉక్కిర్ బిక్కిర్ చేసి ఎంపీ ఎలక్షన్ల నాటికి కాటగల్పాలని పెద్ద స్కెచ్ చేసిండ్రంట. అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉల్టా ప్రచారాలు షురూ చేసిండ్రని అంటుండ్రు. ఒక దిక్కు ఇట్లా చేసుకుంటేనే ఇంకో దిక్కు హైదరాబాద్ మీద ఫుల్ నజర్ పెట్టిండ్రంట బీఆర్ఎస్ పెద్ద మనుషులు. దాంట్లో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ను ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేద్దామని ఆలోచన చేసిండ్రంట. ఒకవేళ కుదిరితే మల్కాజ్గిరి లేకుంటే సికింద్రాబాద్ కెళ్లి పోటీ చేసి పార్టీకి పానం పోయాలనుకుంటుండ్రంట. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లల్లా బీఆర్ఎస్ ను కొనాపానంతో బతికిచ్చింది హైదరాబాదే కదా. అందుకే ముందుగాల హైదరాబాద్ మీద ఉన్న పట్టు బిష్కిపోకుండా చూడాలనేది బీఆర్ఎస్ ప్లాన్ అంట. హైదరాబాద్ పక్కనే ఉన్న షేవెల్ల ఎంపీ సీటును కన్ఫర్మ్ చేసింది కూడా ఈ స్కెచ్ ల భాగమేనంట. హైదరాబాద్ లా కేటీఆర్ కున్న ఫాలోయింగ్ ను ఇక్కడ చేసిన డెవలప్మెంట్ ను ఓట్లుగా మలిస్తే కొంత దాకా గట్టెక్కినట్టే అని పార్టీ పెద్ద మనుషులు అనుకుంటుండ్రు. చూడాలి మరి ఇది ఉత్త ప్రచారమేనా లేక నిజంగానే కేసీఆర్ ప్లాన్ చేసిండా? ఒకవేళ కేటీఆర్ ను ఎంపీ క్యాండిడేట్ గా బర్లకు దింపాలని చూస్తే ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది రాన్ తెలుస్తాయి లేండ్రీ.